సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అసలు కోమటిరెడ్డి లక్ష్మి తనకి ఎంపీ టికెట్ కావాలని అప్లై చేసుకోలేదు. అది మీ అందరికి తెలుసు. అప్లై చేసుకోనప్పుడు టికెట్ నేను ప్రయత్నం చేస్తున్నా, ఆమె కోసం పట్టుబడుతున్నా అనే మీనింగ్ లేదు. ఎక్కడ కూడా నేను టికెట్ కావాలని అడిగినట్టు కూడా లేదు. కానీ ఇప్పుడు నేను పట్టుబడుతున్నట్టు మాత్రం కోమటిరెడ్డి లక్ష్మి గురించి అని వార్తలు రాస్తున్నారు టీవీ పేపర్లలో. నిజంగా చెప్పాలంటే మన అసెంబ్లీ సెషన్ సమావేశాలప్పుడు చాలా మంది విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అసెంబ్లీ లాబీలో బయట కలిసినప్పుడు భువనగిరి పార్లమెంట్ సీట్ నుంచి చర్చ వచ్చినప్పుడు నన్ను అడిగింది. నేను అడిగిన మా జిల్లాల చాలా వరకు కోమటిరెడ్డి సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, జానారెడ్డి కొడుకులు ఇద్దరు ఎంతో మందికి టికెట్స్ ఇచ్చిండ్రు కదా, భువనగిరి పార్లమెంట్ సీటు బీసీలకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది నిర్మోహమాటంగా. అది అఫీషియల్ గా ప్రెస్ మీట్ లో రాలే కానీ చిట్ చాట్ లో చెప్పిన ఇవ్వండి బీసీలకు ఏం కాదు, మీరు కుటుంబం కోసం అడుగుతుండ్రా, మీ భార్య కోసం అడుగుతున్నారు. లేదు అడగట్లేదు, నేను అప్లై కూడా చేసుకుంటలేను, అది బీసీలకు ఇస్తే గెలిపించుకుంటాం, బీజేపీ పార్టీ కూడా బీసీకి ఇచ్చింది కదా, మన పార్టీ కూడా ఇస్తే బాగుంటది అని నా అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతే తప్పితే ఎక్కడ కూడా అఫీషియల్ గా కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ కావాలని చెప్పి నేను అడగలేదు. మరి ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో నాకైతే అర్థం అవుతలేదు. రాజగోపాల్ రెడ్డిని ఏ విధంగా డౌన్ చేయాలనుకుంటున్నారు రాజకీయంగా. ఒక విధంగా చెప్పాలంటే కొంత కావాలని కొందరు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ ప్రచారం, దుష్ప్రచారం. నేను ఇప్పటికి కూడా అధిష్టానానికి ఒక శాసనసభ్యునిగా, భువనగిరి పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యునిగా దీపాదాస్ మున్షి గారు కానీ ఇంకెవరైనా నన్ను అభిప్రాయం అడిగినప్పుడు అధిష్టానం మీరు సర్వే చేసుకొని భువనగిరి పార్లమెంట్ లో మొత్తం విస్తృతంగా సర్వే నిర్వహించండి, ప్రజల మనసులలో ఏముంది, ఎవరికి ఇస్తే గెలిచే అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేయండి. మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అలాంటి వ్యక్తికి ఏమని చెప్పలేదు, కోమటిరెడ్డి లక్ష్మి కావాలని అడగలేదు. మీరు సర్వే చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఏదైనా కీలక పదవి అధిష్టానం నాకు చెప్పింది, తప్పకుండా నువ్వు వచ్చినప్పుడు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు నీలాంటి వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యులుగా పోరాటం చేసిండ్రు, నువ్వు కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నావు, మళ్ళీ తన సొంత ఇంటికి కాంగ్రెస్ పార్టీకి రావాలి, మీరు వస్తే కాంగ్రెస్ కి బలం వస్తుంది, మీతో లాభం అవుతుంది కాంగ్రెస్ పార్టీ కంటే మళ్ళీ మీకు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ సమయంలో చెప్పిండ్రు తప్పకుండా మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పినారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.